ఎసురు బాగా కాగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సేమియాని అందులో వేసేస్తాం. మంట తగ్గించుకున్నాం ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, కలబెడుతూ ఉంటే సేమియా ఉప్మా రెడీ అయిపోతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా అయిందో. ఇంకొద్దిగా ఇంకా 2 minutes, ఓన్లీ 2 minutes గట్టిగా అయిపోతుంది ఫ్రెండ్స్. సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్ ఎంత పొడి పొడిగా తయారైందో సేమియా. చాలా బాగుంది కదా. పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్స్, కరివేపాకు అన్నీ కనపడుతూ చాలా బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. మెత్తగా కాలేదు, గట్టిగానూ లేదు, బాగా పొడి పొడిలాడుతూ ఉడికిపోయింది. ఓకే ఫ్రెండ్స్.